పెసళ్ళు మొలకలు చేశాను. ఇప్పుడు ఈ మొలకలతోనే నేను నైట్ డిన్నర్కి స్పెషల్గా మా డిన్నర్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏమేమి చేశాను ఏంటనేసి వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మొలకల్ని ఇలాగా కుక్కర్లో వేసుకున్నాను. ఒక 2 టొమాటోలను అయితే ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసాను. ఇవన్నీ మునిగేంత వరకు నీళ్ళైతే వేసేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అయితే వేసుకుందాము. పసుపు, అలాగే కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడరు. ఈ రెడ్ చిల్లీ పౌడర్ని నేను వెల్లుల్లిపాయలు వేసి చేసుకున్నాను ఇంట్లోనే, అందుకే ఇక్కడ వెల్లుల్లిపాయలు వేయట్లేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకోలేదు అనుకుంటే వెల్లుల్లిపాయ రేఖలు బాగా ఒక 15-20 దాకా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఉప్పు రుచికి సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చూడాలి నీళ్ళు సరిపోతాయా లేదని చూసి నీళ్ళు వేసేసుకొని మూత క్లోజ్ చేసి అయితే ఉడికించేసుకుందాం. 2 విజిల్ వేస్తే సరిపోతుంది. గాలి మొత్తం పోయిన తర్వాత మూత అయితే ఓపెన్ చేస్తే మనకి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి. పెసర్లు తొందరగానే ఉడుకుతాయి కదా, ఒక 2 విజిల్ అయితే సరిపోతుంది. ఫైనల్గా పోపు అయితే వేసుకుందాం. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వారికి అయితే ఈ వీడియోస్ నచ్చుతాయి. అలాంటి వారు చాలా బాగా లైక్ చేస్తూ ఉంటారనుకుంటాను నా రెసిపీస్ని. పోపు వేసుకొని కొత్తిమీర తురుమును వేసేసుకున్నామంటే ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయింది. అన్నము, చపాతీ, రొట్టెలోకి, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, ఏ రొట్టెలోకైనా చాలా బాగుంటుంది. స్పెషల్లీ పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. రెడీ అయిపోయింది కర్రీ అయితే. మరి నా డిన్నర్కి ఏమేమి చేశానో చూసేయండి. ఈరోజు జొన్న రొట్టెల్ని చేశాను ఇలాగా సింపుల్గా. ఈరోజు మా డిన్నర్ అండి ఇది. కొంచెము వైట్ రైసు, నైట్ టైంలో ఎక్కువ రొట్టెలు తీసుకుంటామని చెప్పాను కదా. అండ్ ఇదైతే మార్నింగ్ చేసిన కొత్తిమీర పచ్చడి ఉంది. ఇలా కొత్తిమీర పచ్చడి, పెసల మొలకల కూర, అండ్ అలాగే జొన్న రొట్టెలు, అన్నము. సో ఇదైతే ఈరోజు మా నైట్ డిన్నరు. పిల్లలకైతే తినిపిస్తాను. మా పాప ఏమంటుందో ఏంటో మీరే చూసేయండి. తనకి నచ్చిందో లేదో తన ఎక్స్ప్రెషన్లోనే తెలిసిపోతుంది. ఎలాగో చెప్తావా? You like it? Bye, Chapama. Bye. See you tomorrow. Bye-bye. Bye-bye.